పెట్రోల్‌లో గాని, డీజిల్‌లో గాని ఇథనాల్ బ్లెండ్ చేస్తే ఫ్యూయల్ ట్యాంక్ కొరోడ్ అయిపోతుందా? ఇంజిన్స్ పాడైపోతాయా? అంతేకాదు మైలేజ్ రాకుండా ఉంటదా? దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు బయోఫ్యూయల్స్ మనకు తెలుసు జీవ ఇంధనం అంటాం. వీటిని గనక ఇంట్రడ్యూస్ చేస్తే పొల్యూషన్ తగ్గుదని చాలామంది అంటారు. అదంతా నిజమే. దానిలో రుజువులు కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా బయోఫ్యూయల్ అనేది కార్న్ ద్వారా, రాటన్ పొటాటోస్ ద్వారా లేదా ఏదైతే డ్యామేజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో వాటి ద్వారా, బ్రోకెన్ రైస్ కానీ ఇతరత్ర ఆహార పదార్థాలు కానీ ఏదైతే ఫుడ్‌కి ఫిట్ కావో అంటే మనం ఆహారంగా తీసుకోవడానికి అనువుగా ఉండవో వాటిని కూడా జీవ ఇంధనంగా మార్చొచ్చు. వాటినే బయోఫ్యూయల్స్ అంటారనమాట. ప్రత్యేకంగా బయోఫ్యూయల్ మొక్కలు కూడా ఉన్నాయి. జత్రోపా, మొంగామియా ఇలాంటి మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. అయితే భారతదేశంలో 2018లో నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ వచ్చింది. దానిలో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అంటే 2018 నుంచి 2022 మధ్య E10 అని చెప్పి పెట్రోల్‌లో, డీజిల్‌లో 10% ఇథనాల్‌ని బ్లెండ్ చేశారనమాట. 2022 నుంచి 2030 మధ్య ఇథనాల్ బ్లెండింగ్ 20% తీసుకురావాలని చెప్పి 2030 టార్గెట్‌గా పెట్టుకున్నాం. కానీ 2025కే ఈ సంవత్సరానికే 20% బ్లెండింగ్ అయిపోయిందనమాట. అంటే 5 సంవత్సరాల ముందే ఈ టార్గెట్‌ని మనం అచీవ్ చేసాం. ఇది మొత్తం నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ అప్రూవల్‌తోనే చేశామనమాట. మామూలుగా ఈ బయోఫ్యూయల్ అనేది నేషనల్ బయోఫ్యూయల్ అప్రూవల్ కమిటీ వాళ్ళు ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రతకి ఇబ్బంది లేకుండా ఉంటుందో, ఏదైతే మిగులు పదార్థాలు కానీ, బ్రోకెన్ పదార్థాలు కానీ ఇవన్నీ ఉంటాయో అవి రాటన్ పొటాటోస్ కావచ్చు, కార్న్ కావచ్చు, బ్రోకెన్ రైస్ కావచ్చు, హ్యూమన్ కన్జంప్షన్‌కి అనువుగా ఉండవో వాటిని అన్‌ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అంటాం. వాటి ద్వారా కూడా బయోఫ్యూయల్ తీస్తారనమాట. దాంతో పాటు మెయిజ్ కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, మొలాసిస్ కావచ్చు వీటి ద్వారా కూడా ట్రై చేస్తారు. దాంతో పాటు అగ్రికల్చరల్ రెసిడ్యూ ఏదైతే గడ్డి రైస్ స్ట్రా ఉంటుందో అది కానీ, కాటన్ స్టాక్ అంటే పత్తి పంట వచ్చిన తర్వాత ఆ కొమ్మలు ఉంటాయి కదా, స్టెమ్స్ ఉంటాయి కదా అవి కావచ్చు, లేదా సాడస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటితో కూడా బయోఫ్యూయల్స్ తయారు చేస్తారనమాట. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎకనామికల్‌గా బయోఫ్యూయల్స్ తయారు చేయొచ్చు. దీనికి సంబంధించి ఇథనాల్‌ని ప్రత్యేకంగా మన ఫ్యూయల్‌లో వాడతారు. ముఖ్యంగా రకరకాల స్కీమ్స్ కూడా గవర్నమెంట్ లాంచ్ చేసిందనమాట. ఉదాహరణకి ఇథనాల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కూడా ఇథనాల్ బ్లెండింగ్ పెంచడానికి ఇలాంటి స్కీమ్స్ కూడా స్టార్ట్ చేసిందనమాట. దీనివల్ల గత 10 సంవత్సరాలుగా అంటే 2014, 2024 మధ్య భారతదేశం దాదాపు $12.4 బిలియన్ సేవ్ చేసిందంట ఫారెక్స్ రిజర్వ్స్. మనకు తెలుసు మనం ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్స్ కొనుక్కొచ్చుకుంటాము. సో ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఆయిల్ ఇంపోర్ట్స్ కొంచెం తగ్గి మనం ఫారెక్స్ రిజర్వ్స్ కూడా సేవ్ చేయొచ్చనమాట. దాంతో పాటు గవర్నమెంట్ డేటా ప్రకారం దాదాపు 5.4 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ కూడా తగ్గించాం. ఎందుకంటే ఈ పెట్రోల్, డీజిల్ ఎమిషన్స్ వల్ల మనకు తెలుసు గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇథనాల్ అనేది దీనివల్ల ఎమిషన్స్ ఉండవు కాబట్టి ఇథనాల్ బ్లెండింగ్ చేయడం వల్ల కార్బన్ ఎమిషన్స్ కూడా బాగా తగ్గినాయంట. అయితే ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ యొక్క వాదన ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఎప్పుడైతే పూర్తయిందో 2018 నుంచి 2022 మధ్య ఆ తర్వాత ఎటువంటి గ్యాప్ లేకుండా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. అంటే 10% ఇథనాల్ బ్లెండింగ్ నుంచి 20%కి వెంటనే వెళ్ళిపోయిందనమాట. దీనివల్ల ఇంజిన్స్‌ని రెడీ చేసుకోవడం గానీ, ఈ ట్రాన్సిషన్ ఫేజ్ గానీ, ఈ ఫ్యూయల్ సప్లైకి సంబంధించి కానీ, మైలేజ్ సంబంధించి గానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇమ్మీడియేట్‌గా ట్రాన్సిషన్ అయిపోయింది గవర్నమెంట్. దాంతో ఇంజిన్స్ పాడైపోతాయి. మైలేజ్ తగ్గిద్ది. దీని మీద చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనమాట. దీనికి సంబంధించి మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఇదంతా కూడా కొంతమంది లాబీయిస్టులు చెప్తున్నారు. మేము చాలా ఓల్డ్ వెహికల్స్ కూడా టెస్ట్ చేసాం. ఇథనాల్ 20% బ్లెండ్ చేసిన పెట్రోల్ గానీ, డీజిల్ గానీ వాడటం వల్ల మైలేజ్ ఏం తగ్గట్లేదు. ఇంజిన్స్ పాడవట్లేదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ ఆటోమొబైల్ సెక్టర్‌లోని చాలామంది అనుభవజ్ఞులు మాత్రం ఆటోమొబైల్ సెక్టర్‌లో అనుభవజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఓల్డ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో భారతదేశంలో E20కి సపోర్టివ్‌గా లేని వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇంజిన్స్ పాడైపోతాయి. E20 అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గానీ, డీజిల్ గానీ దానిలో పోయటం వల్ల ఇంజిన్స్ పాడైపోతాయి. ఫ్యూయల్ సప్లై సిస్టమ్ పాడైపోద్ది. కాబట్టి వెహికల్స్ తొందరగా పాడైపోతాయి. మైలేజ్ తక్కువ ఇస్తాయని చెప్పి వాదిస్తున్నారు.